హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఈరోజైతే మా లంచ్ రెసిపీ కాకరకాయ కర్రీ చేశానండి. చాలా సింపుల్గా, చేదు లేకుండా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కాకరకాయలను అయితే ఒక 1/2 కిలో అయితే తీసుకున్నానండి. దాని పైన తొక్కంతా తీసేసి నీట్గా చెక్కేసాను, మొత్తం అంతా చెక్కేసి ఇక్కడ ఉప్పేసి అయితే నేను కలిపి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టాను. చేదులు ఇలా చేయటం వల్ల మనకి కర్రీ అనేది చేదు లేకుండా కాకరకాయ అనేది ఉంటుందండి. పిల్లలు కూడా తింటారు. అయితే ఈ కాకరకాయ లేతగా ఉంటే లోపట మనకి గింజ అనేది రాదు, కొంచెం ముదురుగా ఉంటే గింజ అనేది ఉంటుంది. గింజ లేకుండా మొత్తం లోపలంతా కూడా నేను తీసేసి మొత్తం చెక్కంతా తీసేసి కొంచెం చేదు తగ్గుతుంది కాబట్టి ఇలా అయితే నేను ఉప్పు అది వేసి కలిపి పక్కన పెట్టానండి. చూసారండి, నేను పిండుతుంటే వాటర్ ఎట్లా వచ్చిందో మనకి బాగా ఉప్పు అంతా ఈ ముక్కలకి అయితే కలుస్తుందండి. ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముక్కలన్నిటినీ కూడా బాగా పిండేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ అయితే చూద్దామండి. ముందైతే ఇక్కడ నేను కాకరకాయ ముక్కలను అయితే కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మామూలుగా తినేసే వాళ్ళు అయితే మామూలుగా వండేసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి క్రంచీగా క్రిస్పీగా ఉంటుందండి కర్రీ. పిల్లలు కూడా చేదు అనిపించకుండా చక్కగా తింటారు. ఇక్కడ లైట్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారండి, కాకరకాయ ముక్కలు మొత్తం అన్నీ ఫ్రై చేస్తే ఇన్ని అయినాయి. ఇక్కడ నేను కర్రీ కోసం అయితే మొత్తం అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసానండి. తర్వాత దీనికోసం నేను ఒక పెద్ద సైజు టమాటా ఒకటి, ఒక చిన్న నిమ్మ సైజు అంత చింతపండు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నానండి. మనం కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసాం కదండి, అదే ఆయిల్ సరిపోతుంది, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. అదే ఆయిల్లో నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. మనకి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలండి. మనకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వటం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మనం ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా, ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. టమాటా అనేది మనకి బాగా మగ్గాలి కాబట్టి ఇక్కడ ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకుందాం. టమాటా అనేది మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోవాలండి. మనం ఇలా ఫ్రై చేసి తినడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుందండి కర్రీ. పిల్లలు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల. అసలు చేదు ఉండదండి కర్రీ అనేది, అంత బాగుంటుంది. కాకరకాయ ముక్కలు అనేది ఒకసారి కర్రీకి అంతా కలిసేంత వరకు కలుపుకుందాం. దీంట్లో టేస్ట్ సరిపడా కారం, కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే స్పూన్నర అయితే కారం అయితే వేసాను, ఎందుకంటే 3 పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అనేది స్పూన్నర అయితే వేసాను. తర్వాత మనం చింతపండు పులుసు, తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే దీంట్లో వేసుకోవాలండి. మనకి కర్రీ అనేది జస్ట్ 5 మినిట్స్ అండ్ 3 మినిట్స్లో అయితే అయిపోతుందండి. కర్రీ బాగా దగ్గరకు వచ్చింది. చింతపండు పులుసు అనేది కాకరకాయ కర్రీకి మామూలుగా కూడా ఎగిరి పెట్టుకోవచ్చు. చింతపండు పులుసు తినని వాళ్ళు అయితే మామూలుగా కర్రీని ఎగిరి పెట్టుకోవచ్చు. చింతపండు తినే వాళ్ళైతే కొంచెం లైట్గా చింతపండు పులుసు వేసుకుంటే మనకి కొంచెం చేదు అనేది ఉండదండి కాకరకాయ కర్రీకి. అందుకని లైట్గా నేను కొంచెం చింతపండు పులుసు అయితే వేసాను. కర్రీ అనేది చూసారండి దగ్గరగా వచ్చేసింది. ఇంక దింపేసుకోవచ్చు కర్రీని అయితే. ఫైనలీ హెల్త్కి చాలా మంచిది, మంచి బెనిఫిట్ ఉన్న ఈ కాకరకాయ కర్రీ వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా తినాలి ఫ్రెండ్స్. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. చక్కగా కాకరకాయ ముక్కలు ఫ్రై చేసి ఇలా కర్రీ చేస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన కాకరకాయ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.